వెల్కమ్ టు తెలుగుంటి రుచులు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సొరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కూర చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్దగా శ్రమ పడక్కర్లేదు. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. సొరకాయ ముక్కల్ని ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకోండి. మీడియం సైజు ఉండేలా చూసుకోండి. అది చిన్నవి అయితే మనకి ముక్కలు గుజ్జులా అయిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా తరుక్కొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. అలా అయితే మనకు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ముక్కలు కూడా మనకి సప్పగా రాకుండా మంచిగా వస్తాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీస్తూ ఉండండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ముక్కలకి పసుపు అంతా బాగా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ముక్కలకి మసాలా అంతా పట్టి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనకి అడుగంటకుండా మనకి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకుంటే, ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను. బాగా మంటని కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ముక్కలు బాగా మగ్గేంత వరకు, గుజ్జు మొత్తం బాగా దగ్గరికి అయ్యేంత వరకు చూసుకోండి. ఆయిల్ అనేది మనకి తేలి కర్రీ అనేది మనకి మంచి కలర్ఫుల్గా కనిపించేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇక్కడ చూసారా, ఆయిల్ అంతా ఫ్లోట్ అయిపోయింది. మనకి కర్రీ బాగా గుజ్జులాగా, గ్రేవీలాగా మంచిగా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.